హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ 8 అయితే ఫైనల్లీ తెలుగు డబ్ చూసేసాను. సో ఇది చూసుకుంటే జియో ప్లస్ హాట్‌స్టార్‌లో మనకి చాలా రోజులు అయిపోయింది అనుకుంటా రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. సో నాకు చూడడానికి టైం కుదరక అయితే దీన్ని ఇప్పటివరకు రివ్యూ ఇవ్వలేకపోయాను. బట్ ఇప్పుడు చూసుకుంటే ఫైనల్ సీజన్‌లోని కొన్ని ఎపిసోడ్‌లు అయితే చూశాననమాట. ఎలా ఉంది, ఏంటి తెలుగు డబ్బింగ్ చెప్దామని చెప్పి. అండ్ చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటో చెప్పనా? సో ఫైనల్లీ డీమన్ స్లేయర్ లాంటి డబ్బింగ్‌కి ఒక కాంపిటీషన్ వచ్చింది. యెస్, వరస్ట్ డబ్బింగ్స్‌లో. సో ఇది చూసుకుంటే మనకి ఇంతకుముందు నేను అప్పటినుంచో చెప్పాను. డీమన్ స్లేయర్ ఒకటి, వన్ పీస్ ఒకటి చాలా దరిద్రంగా ఉంటాయి డబ్బింగ్స్. అండ్ మై హీరో అకాడమియా కూడా ఆల్మోస్ట్ వాటర్ రేంజ్‌లో ఉంటుంది. బట్ దీనికి క్యారెక్టర్స్ కొంచెం యంగ్‌గా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువగా ఎడ్జ్ ఉండడం వల్ల వాటికంటే బెటర్‌గా ఉన్నాయని చెప్పాను ఇంతకుముందు డబ్బింగ్‌లో. తోపని చెప్పలేదు, బట్ వాటితో పోలిస్తే కొంచెం బెటర్ అన్నాను. బట్ ఈరోజు ఫైనల్ సీజన్ చూసిన తర్వాత నాకైతే అట్టర్లీ డిసప్పాయింట్మెంట్ అయితే కలిగింది. ఎందుకు చెప్తున్నానంటే, సో ఓకే, మనకి ఫస్ట్ సీజన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంది ఇప్పటికీ డబ్బింగ్ చూసుకుంటే. బట్ ద మెయిన్ ప్రాబ్లం 8 సీజన్లుగా డబ్బింగ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా దాని యొక్క డబ్బింగ్ని అలవాటు చేసుకోలేకపోయారా? ఇప్పటికీ కూడా ఆ డబ్బింగ్ని ఎలా చెప్పాలి, ఒక క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ ఇన్ని సీజన్స్గా 150 ఎపిసోడ్లుగా జర్నీ చేస్తున్నా కూడా ఆ క్యారెక్టర్ యొక్క అయినో దాన్ని అర్థం చేసుకోకుండా దానికి డబ్బింగ్ చెప్పలేకపోవడం అనేది లిటరల్లీ వాళ్ళకి డబ్బింగ్ రాక చేస్తున్నారా, లేకపోతే వచ్చినా కూడా ఇంట్రెస్ట్ పెట్టక చేస్తున్నారో నాకైతే అర్థమే కావట్లేదు భయ్య. అండ్ ఇంకొకటి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వాయిస్ కాస్టింగ్. కానీ వాయిస్ కాస్టింగ్ ఎవడు చేసాడో కానీ నాకు ఇప్పటికీ కూడా చిర్రెత్తిపోతుంది. ఎస్పెషల్లీ ఫైనల్ సీజన్లో ఆల్ మైట్ వర్సెస్ ఆల్ఫా 1 సీన్ ఏదైతే ఉందో దాంట్లో వాయిస్ యాక్టింగ్ ఉంది బాబోయ్. వెంటనే ఎపిసోడ్ని 3 మినిట్స్లో ఆపేశా చూడలేక ఆ డబ్బింగ్ని. అంత ఘోరం అనిపించింది నాకు చూసుకుంటే. ఇక తర్వాత బాకుగో. సో ఈ సీజన్లో ఎప్పుడు బాకుగో అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. బట్ ఈ సీజన్లో బాకుగో లిటరల్లీ మ్యాడ్ మ్యాన్ అయిపోతాడు. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఎలా చేస్తారా బాబు, ఆల్రెడీ చెడగొడతారేమో అని భయంతో కూర్చొని చూస్తే బాబోయ్, ఒక సీన్ ఉంటుంది బాకుగో గట్టిగా అరిసి డైలాగ్ చెప్పేది. ఆ సీన్ని పోయి దాన్ని తెలుగులో చూసా. అండ్ అది లిటరల్లీ నాకైతే లిటరల్ కోమలో తీసుకెళ్ళినంత పని అయిపోయింది. అంత దరిద్రం అనిపించింది. ఇక తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ డేకు. నో వర్డ్స్ మ్యాన్, నో వర్డ్స్. అసలు స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేదే మనోడి యొక్క వాయిస్ ఓవర్తో. ఆ వాయిస్ ఓవర్ ఎంత బాగా చెప్పారంటే అసలు డేకులాగే అనిపించలేదు. అండ్ అదొక్కటే అంటారా, ఆ రైటింగ్ ఒకటి అదో మహా అద్భుతం. సో ఈ ప్రతి ఒక్క వాయిస్ యాక్టరు పరమచండాలంగా డబ్బింగ్ చెప్తుంటే దీనికి సరిపోదన్నట్టు రైటింగ్ రాసిన పర్సన్ ఎవరో కానీ ఈ స్టోరీని 8 సీజన్లుగా ఇంతేనా అర్థం చేసుకుంది? మై హీరో అకాడమీలో ఏముందిరా అంత అర్థం చేసుకోవడానికి? క్విక్స్ ఉంటాయి, ఆ సూపర్ హీరో వరల్డ్, దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడం కూడా చేయొచ్చు. బట్ దాన్ని పక్కన పెట్టేసి కొన్ని చాలా దరిద్రంగా రాశారు. అవి అయితే నాకు అసలు మాట్లాడాలన్నా కూడా చిరాకు అనిపిస్తుంది. కొన్ని వర్డ్స్ చూసుకుంటే లిటరల్ మీనింగే మార్చేశారు. షోస్కు సంబంధించింది, కొన్ని క్యారెక్టర్స్కి సంబంధించింది. లైక్ ఒక క్యారెక్టర్ తన యొక్క మోటివ్ గురించి చెప్తుంటే దాన్ని ఏదో బెదిరిస్తున్నట్టుగా మార్చేయడం. సో ఇలాంటి ఎన్నో బ్లండర్స్ అయితే ఉన్నాయన్నమాట రైటింగ్లో. అండ్ దానికి తోడు ఆ డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టులు కూడా ఒక్కరు కూడా ప్రాపర్ ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది. లేదా ఎఫర్ట్ పెట్టినా కూడా క్యారెక్టర్కి సెట్ కాక చండాలంగా అనిపించిందో నాకు తెలియదు. కానీ నేనైతే మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ చూసిన తర్వాత ఒకటే ఫిక్స్ అయిపోయాను, యానిమేస్లో వరస్ట్ డబ్బింగ్ ఉన్న యానిమే లిస్ట్లో ఇది కూడా జాయిన్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ టు బీ హానెస్ట్ ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. మై హీరో అకాడమీ అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. సో ఎవ్రీ సీజన్ చూస్తూ వస్తున్నా ఇంప్రూవ్ అవుతుందేమో అనుకున్నా ఇంప్రూవ్ అవ్వలేదు. అండ్ ఫైనల్ సీజన్ ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి, సో కొంచెమైనా ఎఫర్ట్ పెడదాం అనే వాయిస్ ఆర్టిస్టుల నుంచి ప్రాపర్ ఎఫర్ట్ అనేది లేకపోవడం అండ్ దాన్ని కంప్లీట్గా కూనీ చేయడం నన్నైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే నేను మై హీరో అకాడమీకి ఎంత పెద్ద ఫ్యాన్నో మీ అందరికీ తెలుసు. అండ్ యాజ్ ఎ ఫ్యాన్గా ఈ డబ్బింగ్ చూసిన తర్వాత నాకైతే మాటలు లేవు. అండ్ నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ మ్యూస్ ఇండియా కావచ్చు, క్రంచ్ రోల్ కావచ్చు, ఎవరో ఒకరు ఒక మంచి స్టూడియోకి ఇచ్చి మై హీరో అకాడమీ అని రీడబ్ చేయించండి ఫస్ట్ సీజన్ నుంచి. సో ఫస్ట్ సీజన్ నుంచి రీడబ్ చేయించి ఒక ప్రాపర్ సెన్సార్షిప్ ఏమీ లేకుండా ఆ మంచి షోకి మంచి డబ్బింగ్ ఇవ్వండి, మీకు సపోర్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే మై హీరో అకాడమీకి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. కొంచెం మంచి డబ్బింగ్ వస్తే కనుక దీనికైతే చాలామంది సపోర్ట్ చేస్తారు. సో ఐ హోప్ ఎవరైనా చేస్తే బాగుండని. బట్ ప్రస్తుతానికి చెప్తున్నాను, ఈ డబ్బింగ్ మాత్రం ఈ ఫైనల్ సీజన్ది జియో హాట్‌స్టార్‌లో ఉంది. ఎవరైనా తెలుగులో చూడాలనుకుంటే చూడండి.
నన్ను అడిగితే వదిలేసేయండి. అసలు షో మొత్తాన్ని తెలుగులో చూడకుండా కుదిరితే జపనీస్ లేదా ఇంగ్లీష్లో చూసుకోండి. డబ్బింగ్ మనకు బాగుంటాయి. ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది ఎంహెచ్ఏది చూసుకుంటే. ఇక అయినా తెలుగులోనే చూస్తానంటే చూడండి. ఆల్రెడీ 7 సీజన్లు తెలుగులో చూసారంటే మీకు 8వ సీజన్లో కూడా అంత పెద్ద తేడా ఏమనిపించదులేండి. సో చూసేవాళ్ళు చూసేయండి. సో నాకైతే యాజ్ ఎ ఫ్యాన్గా అనిపించిన ఫీలింగ్ అయితే ఇది. నేనైతే ఇది ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా. సో మీరేమనుకున్నారు కింద కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబాను.